తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కావాలంటే నేను ప్రిఫర్ చేసే బిజినెస్ టీ షాప్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకు అలా అన్నాను. వీడియోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ అమ్మవారి పేరు అవి చెప్తాను. మెయిన్ రోడ్లో మంచి సెంటర్లో ఉన్న ఒక టీ షాప్ వాళ్ళు 25 లీటర్స్ పాలు వాడతారు రోజుకి అనుకుందాం. ఒక పాల ప్యాకెట్ కాస్ట్ 37 రూపీస్. 25 × 37 = 925 రూపీస్. షుగర్కి, అల్లంకి, టీ పౌడర్కి ఒక 1K వేసుకుందాం పర్ డే. అంటే టోటల్ ఖర్చు 2K పర్ డే. పర్ లీటర్కి 15 to 20 కప్స్ వస్తాయి అనుకుందాం. అప్రాక్సిమేట్గా మనం ఒక 18 కప్స్ తీసుకుందాం. 25 × 8 450 కప్స్ అంటే 4500. ఖర్చు 2000 తీసేస్తే 2500 మిగులుతుంది. పర్ మంత్కి 75,000 అయితే షాప్ రెంట్, కరెంటు బిల్లు, టీ మాస్టర్కి కలిపి 20,000 వేస్తే మొత్తం వాళ్ళకి పర్ మంత్ 55,000 మిగులుతుంది. ఆ 5,000 కూడా ఖర్చు కింద తీసేద్దాం. సో 50,000 పర్ మంత్ మిగులుతుంది అనుకుంటే సంవత్సరానికి వాళ్ళ ఆదాయం 6 లక్షలు. పెట్టుబడేమో 2,000, ఆదాయం ఏమో 50,000. ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఇంకేదైనా బిజినెస్ ఐడియా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఈ అమ్మవారి పేరు మీసాల అమ్మవారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్.